వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. కోవిడ్-19 మరలా వ్యాపిస్తున్న సందర్భంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చిందు సాంబశివుడు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ 5 ఏళ్ల కిందట ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తి చెంది ప్రజలను తీవ్రంగా భయపెట్టింది. వ్యాక్సిన్ అందుబాటులోకి రావటం, ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవడంతో కోవిడ్ తగ్గుముఖం పట్టింది. మళ్లీ ఇప్పుడు రాష్ట్రంలో కేసులు నమోదవడంతో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రభుత్వం కోవిడ్ నివారణకు తగిన చర్యలు చేపట్టాలని, కోవిడ్ కిట్లు టౌన్ మండలంలోకి ప్రజలకు అందుబాటులోకి ఉంచాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెనాలి టౌన్ ప్రెసిడెంట్ పొన్నూరు నాగసూర్య శేషరావు, తెనాలి టౌన్ ఉపాధ్యక్షుడు గుర్రపు ద్వారకా శ్రీనివాస్, తెనాలి మండల ప్రెసిడెంట్ కల్లపుడి బుల్లయ్య, శివకుమార్, రాయప్ప, అయ్యప్ప, శంకర్రావు, కోటేశ్వరరావు, సుబ్బారావు, వీరాస్వామి, సీను, మల్లికార్జునరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనకి 2020 నుంచి కోవిడ్-19 అంటాం. ఈ కోవిడ్ అనేటువంటి జబ్బు 2019లో చైనాలో వచ్చి 2020లో మిగతా దేశాలకి స్టార్ట్ అయ్యి 2021 మన దేశాన్ని కూడా అన్ని రాష్ట్రాలని మన ప్రాంతాన్ని కూడా గజగజలాడించి ఒక టైంలో దాని తర్వాత ఒక వేరియంట్ డెల్టా వేరియంట్ వచ్చినప్పుడు మన ఈ ప్రాంతంలో అసలు శ్మశానాలు ఖాళీ లేకుండా హాస్పిటల్ బెడ్స్ ఖాళీ లేకుండా ఎంతోమంది కొన్ని లక్షల మంది చనిపోయారు. దానికి తోడు ఎంతో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, సమయ నష్టం. బతికితే చాలు రా బాబు అనుకున్నటువంటి గజగజలాడిచ్చిన కోవిడ్ తర్వాత అప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ వచ్చిన తర్వాత కొంత తగ్గింది. ఇప్పుడు ఈ 3 సంవత్సరాలు కొంచెం విరామం వచ్చింది. ఇప్పుడు రీసెంట్గా మనం ఒక నెల నుంచి సింగపూర్లో వచ్చింది, అక్కడ ఇండోనేషియాలో వచ్చింది అంటున్నారు. ఇప్పుడు మన భారతదేశంలో కూడా దగ్గర 1000 కేసుల దాకా వస్తున్నాయి. అందులో మహారాష్ట్రలో ఒక సంథింగ్ 400 దాకా, కేరళ 273, తర్వాత కర్ణాటకలో 35, ఢిల్లీలో ఒక 95 దాకా అలా వచ్చి మన రాష్ట్రంలో కూడా ఒక 2 కేసులు నమోదైనట్టుగా మన విశాఖపట్నంలో ఒకటి, ఇక్కడ ఒకటి వచ్చింది. JN1 అని కొంచెం తక్కువగా, అంటే దాని తీవ్రత తక్కువగా ఉన్నటువంటి తిక్కకుండా అందులో నుంచి మళ్ళా రకరకాలైన వేరియంట్లు వస్తూ ఉన్నాయి. ఇందులో ఏ వేరియంట్ ఎలా ఉంటుంది అనేది చెప్పలేము. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. అది రాబోయే ముందే దాన్ని రానియకుండా ఆపటం సాధ్యమైనంత వరకు. రెండోది ఎర్లీ డిటెక్షన్ అండ్ ట్రీట్మెంట్ ఈజ్ ప్రివెన్షన్ అంటారు. అంటే ఏంటి, తొందరలోనే దాన్ని గుర్తించటం, దానికి వైద్యం చేయటం, అది కూడా ఆల్మోస్ట్ ప్రివెన్షన్తో సమానం. అందుకని నేను ఒకటే గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, పరీక్షలు ఎవరికైనా ఇంతకుముందు ఏంటంటే జనరల్గా జ్వరం వచ్చిందంటే ఆ కోవిడ్ టైంలో విపరీతంగా టెస్టులు చేసేసేవాళ్ళు. అందులో కొన్ని బయటపడతాయి, అసలు టెస్టులు చేయకుండా బయటపడవు. ఆ టెస్టుల కిట్లన్నీ కూడా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మన ఆంధ్రప్రదేశ్లో, ముఖ్యంగా అన్ని మేజర్ సిటీసు, టౌన్స్, మున్సిపాలిటీలో కానీ మండల హెడ్ క్వార్టర్స్లో ఈ టెస్టింగ్ కిట్లను పెట్టాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. రాకుండా ఉండటానికి వ్యాక్సినేషన్, బూస్టర్ డోసు, మరలా ఇంకొక బూస్టర్ డోస్ ఇస్తే వ్యాధి నిరోధక శక్తి, పర్టికులర్గా ఎగనెస్ట్ దట్ కోవిడ్, ఆ కోవిడ్ వేరియంట్స్ అన్నింటిని కూడా కంట్రోల్ చేస్తానికి ఒక బూస్టర్ డోస్ కనుక ఇస్తే మనలో అంటే ప్రజల్లో యాంటీబాడీస్ లెవెల్స్ పెరిగి ఒకవేళ కోవిడ్ సోకినా కానీ రాకుండా ఉండటం, వచ్చినా తక్కువ తీవ్రత ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా ఇప్పటికైనా అధికారులందరూ, ముఖ్యంగా ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా ఆరోగ్య శాఖ మంత్రి కానీ మిగతా వాళ్ళు తొందరగా మేలుకొని ఈ యొక్క వ్యాక్సినేషన్స్ని స్టార్ట్ చేస్తే మనం వ్యాక్సినేషన్ చేయాల్సిన అవసరం ఉంది, చేయాల్సిందిగా డిమాండ్ చేస్తాం. చిండావూరు పార్క్ వాకర్స్ సొసైటీ తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. చిండావూరు పార్క్ వాకర్స్ సొసైటీ ప్రెసిడెంట్ గుంటూరు కోటేశ్వరరావు సహకారంతో ఏర్పాటు చేసిన ఈ వైద్య శిబిరాన్ని నందు 70 మంది వాకర్స్ కు లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ తీసి లిపిడ్ ప్రొఫైల్స్ పై అవగాహన కల్పించారు. డాక్టర్ అమర్నాథ్ కొలెస్ట్రాల్ యొక్క లాభ నష్టాలను గురించి తెలియపరిచారు. వ్యక్తిగత లైఫ్ స్టైల్లో మార్పులు రావాలని పేర్కొన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా లిపిడ్ ప్రొఫైల్స్ కొరకు బ్లడ్ శాంపిల్స్ తీసే కార్యక్రమం నిర్వహించినట్లు గుంటూరు కోటేశ్వరరావు తెలిపారు. చంద్రావూర్ పార్క్ అసోసియేషన్ తరఫున
ప్రతి నెల కూడా లాస్ట్ ఆదివారం రోజున మెడికల్ క్యాంపు ఒక్కొక్క నెల ఇస్తున్నాడు. ఒక్కొక్కళ్ళు 5 నెలలు, 2 నెలలు, 3 నెలలు కూడా ఇస్తున్నారు. మొన్న పోయిన ఫిబ్రవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కూడా ప్రతి నెలకు కూడా బుక్ అయ్యే ఉంది. మనం చిన్రావూరు పార్క్ అసోసియేషన్ అని పెట్టుకొని ఈ సేవా కార్యక్రమాలు చేస్తాం ఎంతో గర్వకారణమైన విషయం. మన నరసింహరావు గారు దగ్గరుండి ఇదంతా కూడా చూసుకుంటాం, మమ్మల్ని అందరిని కూడా నడిపిస్తున్నాడు చక్కగా. మేమందరం కూడా ఆయన అడుగుదాడుల్లోనే ఈ కార్యక్రమానికి అందరం కూడా పాల్గొని సక్రంగా చిన్రావూరు పార్కులో ఈ అసోసియేషన్ ఎప్పుడు కూడా చిరస్థాయిగా నిలబడిపోవాలి. కార్యక్రమంలో కార్యదర్శి జొన్నాదుల నరసింహారావు, కోశాధికారి నరసింహారావు, సుబ్బారెడ్డి, అద్దెపల్లి సాంబశివరావు, గంజి ప్రభాకర్, ఓంకార్ ప్రసాద్, శుభశ్రీ మరియు వాకర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు. 24 జనవరి నుంచి రూపొందిస్తున్నటువంటి కార్యక్రమం ఈ సంవత్సరం ఫిబ్రవరిలో ఒక క్రియాటిన్ టెస్ట్కి సంబంధించిన మొదటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. తర్వాత కంప్లీట్ బ్లడ్ పిక్చర్కి సంబంధించినటువంటి కార్యక్రమం కూడా దాదాపు 150 మెంబర్స్ బ్లడ్ శాంపిల్స్ తీసుకోవడం జరుగుతుంది. అట్లానే లాస్ట్ మంత్లో షుగర్కి సంబంధించినటువంటి టెస్ట్ 160 మంది బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం జరిగింది. ఇది లిపిడ్ ప్రొఫైల్ అనేది కాస్ట్లీ ఐటెం కాబట్టి దీనికి దాదాపు ఒక 75 మెంబర్స్ని లిమిటెడ్ చేయవలసినటువంటి అవసరాన్ని కూడా గుర్తించి ఈరోజు కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమానికి స్పాన్సర్గా తెనాలి మున్సిపల్ కౌన్సిల్ మాజీ వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్గా ఉన్నటువంటి శ్రీ గుంటూరు కోటేశ్వరరావు గారు ఈరోజు కార్యక్రమం స్పాన్సర్గా ఇవ్వడం జరుగుతుంది. లిపిడ్ ప్రొఫైల్ అంటే రక్తంలో కొవ్వు గురించి మాట్లాడాలంటే ఫస్ట్ థింగ్ అది దేవుడు మనకిచ్చిన వరము. వరం అంటే ఎందుకు వరం అంటున్నాం అంటే కొవ్వు అనేది దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే ఫస్ట్ మనిషి రోజు ఒక బండి నడవాలంటే పెట్రోల్ డీజిల్ ఎలా కావాలో అలానే మనిషి పని చేయాలంటే బతకాలంటే ఎనర్జీ కావాలి. ఆ ఎనర్జీకి రోజు ఆహారం తింటాం. బరువు పెరిగి ఆటోమేటిక్గా మనిషి లావ్ అవుతాడు. అదే మన అందరికీ తెలిసి ఊబకాయం అంటాం. పొట్ట రావటం కానీ మనిషి లావ్ అవటం కానీ ఇదంతా జరుగుతూ ఉంటుంది. తర్వాత దీర్ఘకాలికంగా దానివల్ల వచ్చే అనర్థాలు ఏంటంటే మన అందరికీ తెలిసిందే, కామన్గా ఎక్కువ మంది చూసేది ఏంటంటే గుండె జబ్బు. కానీ గుండె జబ్బు ఒక్కటే కాదు, కొవ్వు అంటే రక్తంలో కొవ్వు శాతమే కాదు, శరీరంలో కొవ్వు శాతం కూడా. మనం రోజు కామన్గా చూసే బీపీ షుగర్ కూడా కొవ్వు వల్ల కూడా దానివల్ల వచ్చే ఛాన్స్ ఉంటుంది. అంటే మోతాదుకు మించి ఒక మనిషికి చుట్టుకొలత, నడుము చుట్టుకొలత ఎక్కువ ఉన్నప్పుడు, మోతాదుకు మించి బరువు ఎక్కువ ఉన్నప్పుడు ఆ మనిషికి మామూలుగా ఉండే మనిషి కంటే కూడా ఈ బీపీ షుగర్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అలానే ఒక మనిషి బీపీ షుగర్ వచ్చిన తర్వాత ఉండాల్సిన బరువు కంటే ఎక్కువ ఉన్నప్పుడు, అంటే ఊబకాయం ఉన్నప్పుడు అది కంట్రోల్ చేసుకుంటే, అందరూ మామూలుగా చాలామంది ఏం చేస్తారంటే మనలో చాలామంది బీపీ షుగర్ రాగానే బిళ్ళలు వాడతారు, అలానే కొలెస్ట్రాల్ రాగానే బిళ్ళలు వాడతారు. కానీ బిళ్ళలు వాడేటప్పుడు ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆ మందులతో పాటుగా మన జీవనశైలి కూడా మార్చుకోవాలి. ఈ రోజు నార్జర్పేటలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి వార్షిక కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. అనంతరం అనేక వేల మందికి అన్నప్రసాద వితరణ జరిగింది. భక్తులు వేల మంది స్వామివారి కళ్యాణాన్ని తిలకించి ప్రసాదాన్ని స్వీకరించి స్వామి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమం శ్రీ శృంగేరి శ్రీ విరూపాక్ష శ్రీ పీఠపాలిత పూజ్యులు శ్రీ పరమశివానంద భారతీ స్వామివారి ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ కె చంద్రశేఖర్ రెడ్డి పర్యవేక్షణలో అత్యంత వైభవంగా జరిగింది.
పిలిస్తే పలికే దైవం నరసింహస్వామి. నరసింహస్వామి కేవలం భక్తుల్ని ఉద్ధరించడానికే ఆయన అవతారం. అయితే మానవుల్లో ఉన్నటువంటి సత్వరజస్తమో గుణాలు ఏవైతే రజోతమో గుణాల ద్వారా ఉద్భవించినటువంటి రాక్షస జాతిలో పుట్టినటువంటి హిరణ్యాక్షుడు హిరణ్యకశిపులను ఉన్నారు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. హిరణ్యకశిపుడి కుమారుడు ప్రహ్లాదుడు. రాక్షస జాతిలో రాక్షసులే పుడతారు. మరి అట్లాంటిది ప్రహ్లాదుడైనటువంటి భక్తుడు, విష్ణుమూర్తి భక్తుడు, విష్ణు భక్తుడు పుట్టాడు అంటే అది కేవలం కూడా ఆ ప్రహ్లాదుడి యొక్క తల్లి లీలావతి యొక్క గుణాన్ని బట్టి వచ్చింది. లక్ష్మీ నరసింహస్వామి అభయ వీరాంజనేయ స్వామి వారి దేవాలయంలో స్వామివారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవ కళ్యాణం అత్యంత వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. ఈ కళ్యాణం యొక్క ఒక్కరోజు మాత్రమే ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క కళ్యాణాన్ని భక్తులచే జరిపించబడును. ఈరోజు ఉదయం నుంచి సుమారు 108 మంది జంటలు స్వామివారి యొక్క కళ్యాణంలో పాల్గొని ఈ కళ్యాణాన్ని పరశివానంద భారతి వారి ఆధ్వర్యంలో స్వామీజీ కూడా దగ్గరుండి ఈ కళ్యాణాన్ని భక్తులచే జరిపించారు. ఇంతటి మహాద్భాగ్యం గల ఈ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయటం గత జన్మలో సుకృతం ఉంటే కానీ ఈ అవకాశం రాదు. అలాగే ఈ తెనాల్లో నాదరపేటలోని ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం సుమారు 1906 సంవత్సరంలో ఈ దేవాలయం ఏర్పాటు అయినది. సుమారు 122 సంవత్సరాల చరిత్ర గల ఈ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయం ఈ 126 సంవత్సరాల నుండి ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు, సాయంకాలం 6 గంటల నుంచి 8 గంటల వరకు స్వామివారికి విశేషమైన పూజలు అలంకారాలు జరుగును. తెనాలి బురిపాలెం రోడ్లోని శ్రీ ఓంకార ఆశ్రమం ప్రతిష్టా మహోత్సవాలు ఈ నెల 29 నుండి 31వ తేదీ వరకు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆదివారం ఆశ్రమం నందు ఉత్సవాలకు సంబంధించిన కరపత్ర ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ ఓంకార ఆశ్రమం నందు పరివార దేవత సహిత శ్రీ పార్వతీ సమేత శ్రీ ఓంకారేశ్వర స్వామి ప్రతిష్ట మహోత్సవంలో 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతుందని, ఇందులో భాగంగా 31వ తేదీ ఉదయం 8 గంటల 19 నిమిషాలకు ధ్వజ ప్రతిష్ట మరియు ఓంకారేశ్వర స్వామి ప్రతిష్ట కార్యక్రమాలు ఉంటాయని, భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను జయప్రదం చేయాలని నిర్వాహకులు కోరారు. బురిపాలెం రోడ్లో వేంచేసినటువంటి ఓంకారేశ్వరం నందు శ్రీ ఓంకారేశ్వర స్వామి వారి దేవాలయం నిర్మాణ కార్యక్రమం పూర్తయింది. ఈ సందర్భంగా ప్రతిష్టా మహోత్సవానికి 29వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 3 రోజులు త్రయాణిక దీక్షతో పూజా కార్యక్రమాలు వామిలిపల్లి మృత్యుంజయ ప్రసాద్ గారి శివాచార్య గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. అదేవిధంగా యాగశాల మరియు ఇంకా ఉపాలయాలు, నవగ్రహ మండపాలు అన్నీ కూడా పనులన్నీ కూడా పురోగతిలో ఉన్నవి. ఈ కార్యక్రమంలో కూడా భక్తులందరూ పాల్గొని 3 రోజులు హోమ కార్యక్రమాలు, జప తప కార్యక్రమాలు ఉంటాయి. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని శ్రీ స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రతిష్ట ధ్వజస్తంభ ఊరేగింపు కార్యక్రమం 29వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పురవీధుల్లో ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ పాల్గొని దిగ్విజయం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా 31వ తారీఖున 8 గంటల 19 నిమిషాలకు శ్రీ స్వామివారి ధ్వజ శిఖర బింబ ప్రతిష్టలో మృత్యుంజయ ప్రసాద్ శివాచార్య గారి ఆధ్వర్యంలో దిగ్విజయంగా జరగడానికి ఏర్పాటు చేసి ఉన్నాము. సమావేశంలో ఆలయ అవుతు శ్రీనివాస్ రెడ్డి, సహస్ర ప్రతిష్టాపకులు మామిళ్లపల్లి మృత్యుంజయ ప్రసాద్, దేశపోయిన మహేశ్వరరావు, ఓబిశెట్టి నాగేశ్వరరావు, అద్దెన కృష్ణ, తాడిపోయిన అనిల్, తాడిపోయిన గోపి, అర్చకులు సొన్న వెంకట నాగకుమార్ శర్మ తదితరులు పాల్గొన్నారు. మన తెనాలి మండలంలో బురిపాలెం రోడ్లో తెనాలి పట్టణంలో ఓంకారాశ్రమం నందు పరివార దేవతా సహితంగా శ్రీ సర్వేశ్వర స్వామి దేవతా సహితంగా ధ్వజస్తంభ సహితంగా కూడా ఓంకారేశ్వర స్వామి వారి యొక్క ప్రతిష్టా మహోత్సవం దిగ్విజయంగా 29 నుండి ఈ నెల 29వ తేదీ నుండి 31వ తేదీ వరకు విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచన, పంచగవ్యములు, అట్లాగే జలాధివాసం, పంచశయ్యాదివాసం, క్షీరాదివాసం మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. ఈ నెల 31వ తారీఖున ఉదయం 8 గంటల 19 నిమిషములకు దిగ్విజయంగా ప్రతిష్టా కార్యక్రమం ఈవో గారి ఆధ్వర్యంలో చక్కగా జరుగుతోంది. ఆశ్రమం అంతా
చాలా చండాలంగా చెట్లు మొక్కలు పెరిగి అంత గందరగోళంగా ఉండేది. వారు దీని మీద శ్రద్ధ తీసుకుని స్వామివారి శివాలయం ఏర్పాటు చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేయడం మాకు చాలా ఆనందంగా, మేము మా వంతు సహకారంగా ఈ దగ్గర కుర్రాళ్ళందరం కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కూడా ఈవో గారు మాకు అవకాశం ఇచ్చారు. ఆయనకి చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటూ భక్తులందరూ తప్పనిసరిగా స్వామివారి దర్శించుకోవడానికి వచ్చి ఆ రోజు ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఇంటర్ స్టేట్ మార్షల్ ఆర్ట్స్ కరాటే పోటీలు ఆదివారం తెనాలిలో నిర్వహించారు. తెనాలి అమరావతి ప్లాట్స్ లోని ఎన్టీఆర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఈ పోటీలకు వివిధ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. ముఖ్య అతిథిగా బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ హాజరై పోటీలను ప్రారంభించారు. నేటి సమాజంలో ఆత్మరక్షణ కొరకు మార్షల్ ఆర్ట్స్ చాలా అవసరమని, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవటం వల్ల మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని, తెనాలిలో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని అన్నారు. మాస్టర్ నాగరాజు ఆధ్వర్యంలో ఈ పోటీలను నిర్వహించగా ఈ కార్యక్రమంలో అందే బాలచంద్రమౌళి, ఎస్పీ రవిచందర్, వెంకట సురేష్, మంజు భవానీ, నేషనల్ కన్స్యూమర్ చైర్పర్సన్ ఎస్పీ ఎంఎస్ అశోక్ బాబు, సహాయ ఆర్గనైజర్ వీరబసవయ్య, మాస్టర్ బాబురావు, శ్రీనివాస్, వెంకటేష్, సత్యబాబు, హజీ, దుర్గారావు తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఇంటర్ స్టేట్ ఓపెన్ మార్షల్ ఆర్ట్స్ ఛాంపియన్షిప్ని ఈరోజు ఎన్టీఆర్ స్టేడియం తెనాలిలో నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క ఛాంపియన్షిప్కి చీఫ్ ఆర్గనైజర్గా నాగరాజు భట్టు గారు ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి 3 రాష్ట్రాల నుంచి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, చెన్నై రాష్ట్రాల నుంచి దాదాపుగా 600 పై విద్యార్థులు ఈ పోటీలో పాల్గొనడం జరిగింది. ఈ పోటీలు సాయంకాలం వరకు కొనసాగడం జరుగుతుంది. ఈ యొక్క ఈవెంట్లో కథ, కుమితి, టీమ్ కథ మరియు వెపన్స్ డెమోన్స్ట్రేషన్తో పాటు వివిధ కేటగిరీల్లో ఏజ్ అండర్ 14 ఇయర్స్, -12 ఇయర్స్, +16, అదేవిధంగా సీనియర్స్ 21 ఏజ్ కేటగిరీలో ఈ యొక్క పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన విద్యార్థులకు గోల్డ్, సిల్వర్ మరియు బ్రాంజ్ మెడల్స్ తోటి పాటు అదేవిధంగా టీమ్ ట్రోఫీస్ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మేము విక్టరీ షోటోకాన్ నుంచి ఈ యొక్క ఛాంపియన్షిప్ని ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నాం. చాలా ధన్యవాదాలు. ఇక్కడికి పార్టిసిపేట్ చేసిన మాస్టర్స్కి, వారి పిల్లలకు, అదేవిధంగా తల్లిదండ్రులకు మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సాయంత్రం వరకు మేము వచ్చాక రిజల్ట్స్ కూడా పంపించడం జరుగుతూ ఉంది. సిటీ న్యూస్ ముంచే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో వైభవంగా కొనసాగుతున్న హనుమత్ జయంతి ఉత్సవాలు. కోవిడ్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు విజ్ఞప్తి. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.